అమ్మ వసుంధర, ఎలా ఉన్నావమ్మా? అంత అయోమయంలో ఉన్నానన్నయ్య. కొన్ని నిజాలు నమ్మడం కష్టంగానే ఉంటాయమ్మా, కానీ నమ్మగలిగినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. నిన్న నాన్న ఎవరో పోలీస్తో మాట్లాడుతుంటే రికార్డ్ చేశానన్నావు కదా? అవునమ్మా. ఆ రికార్డింగ్ ఒకసారి నాకు ఆన్లైన్లో సెండ్ చేస్తావా ప్లీజ్? ఇప్పుడే పంపుతానమ్మా. మల్లిక, నిన్న వాళ్ళ ముగ్గురి కోసం టికెట్స్ ఫోన్లో రిజర్వ్ చేపిస్తుంటే విన్నాను. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మల్లిక రిజర్వ్ చేసిన ఆ 3 టికెట్స్ వాళ్ళ సమాధికి మొదటి మెట్లు. యాక్సిడెంట్ పేరుతో వాళ్ళని ఫినిష్ చేయాలి. ఈ అటాక్ మల్లిక అకౌంట్లో పడాలి. ఇక రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. మల్లికని నా చేతులతో అరెస్ట్ చేసే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. చాలా ఎదురు చూశాను. ఇక కథ సుఖాంతం కాబోతుందన్నమాట. అమ్మ వసు, అన్నయ్య, నీకిప్పుడు మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయని నాకు అర్థమవుతుంది. నీకున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను. నువ్వు ఒకసారి ఇంటికి రా అమ్మ, మాట్లాడుకుందాం. సరే అన్నయ్య, వస్తున్నాను. రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. తీసుకోమ్మా. సుజా, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఊరు వెళ్ళిపోయావన్నారు. వెళ్ళిపోయేదాన్నే వసుంధరా, కానీ మల్లికమ్మ ఫోన్ చేసి నన్నిక్కడే ఉండమన్నారు. ఎందుకు? అత్తమ్మ ఎందుకు ఇక్కడ ఉండమన్నారు? అమ్మ వసుంధర, ముందు నువ్వు కూర్చో అమ్మా, కూర్చో. కాఫీ తనకివ్వు. కాఫీ తీసుకో. ఎందుకంటే ఆ దాస్ ఎవరికి ఎటువైపు నుంచి హాని తలపెడతాడో తెలీదమ్మా. అందుకే తనని నా దగ్గర ఉంచమని చెప్పారు. అసలేం జరిగిందన్నయ్య? అది నీకు తెలియాలనే మేము కూడా ఎదురు చూస్తున్నామమ్మా. అన్నీ చెప్తాను, కానీ నువ్వేం కంగారు పడకూడదు. చెప్పండి అన్నయ్య. ఏంటండి? కన్న బిడ్డని కూడా చూడకుండా చంపేసిన రాక్షసుడు మిమ్మల్ని ఇక్కడికి పిలిచాడంటే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తాడు మామయ్య.